వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతన్నకు అండగా అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ యోజన మంత్రి కందుల దుర్గేష్. సూపర్ 6 హామీల్లో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ యోజన అమలు చేశామని, తద్వారా రైతన్నల ఖాతాల్లో 20,000 రూపాయల పెట్టుబడి సాయాన్ని జమ చేశామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ బుధవారం నిడదవోలు నియోజకవర్గంలోని తాడిపర్రు నుంచి వెలగదుర్రు వరకు ట్రాక్టర్లతో అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రైతన్నల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, ఇది రైతుల బాగు కోరే మంచి ప్రభుత్వం అని పేర్కొంటూ అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ యోజన ద్వారా సన్న, చిన్నకారు, కౌలు అన్ని కేటగిరీల రైతులకు మొత్తం 3 విడతల్లో రైతన్నల ఖాతాల్లో 20,000 రూపాయల లబ్ధి చేకూరుస్తున్నామన్నారు. గత ప్రభుత్వం రైతులకు కులం ఆపాదించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము రైతును రైతుగానే చూస్తున్నామన్నారు. అన్నదాతలను ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ క్రమంలో కౌలు రైతుకు ప్రత్యేక కార్డు, యజమానికి మరొక కార్డు అందించామన్నారు. కౌలు రైతులకు ఇచ్చిన హామీ నెరవేరుస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నామని, ఇది ప్రజలకు మంచి చేసే ప్రభుత్వమని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు, ఇతర నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దానికి యాడ్ చేసి ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తుందో అప్పుడే 14,000 కలిపి సంవత్సరానికి రైతుకి ఇక్కడ 20,000 రూపాయలు ఇచ్చే విధంగా, అందులోనూ రైతు అన్నప్పుడు సన్నకారు, చిన్నకారు, కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 20,000 వచ్చే విధానం ఉంటుంది. గత ప్రభుత్వం దీనికి కులతత్వాన్ని కూడా ఆపాదించింది. కొన్ని కులాల వారికి ఇస్తాం, కొన్ని కులాల వారికి ఇవ్వమన్నారు. ఇవాళ అలా కాదు. ఈ ప్రభుత్వం రైతు అంటే రైతే, రైతుకు కులం లేదు. ఎవరైతే కౌలు రైతు ఉన్నాడో కౌలు రైతే అతన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మాకుందని చెప్పి కౌలు రైతుకి ప్రత్యేకమైన కార్డులు ఇవ్వడం, యజమానికి ఒక రకమైన కార్డు ఉంటుంది, కౌలు రైతుకు ఒక రకమైన కార్డు ఉంటుంది. అవి ఇచ్చి వాళ్ళకి అన్ని విధాలు ఆదుకునే విధంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించుకుంటున్నాం. అదేవిధంగా రేపు 15వ తారీఖు నుంచి, ఆగస్టు 15వ తారీఖు నుంచి రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి సూపర్ 6లో భాగమైనటువంటి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అనేటువంటి కార్యక్రమాన్ని కూడా 15వ తారీఖు ప్రారంభించుకుంటున్నారనే మాట కూడా తెలియజేస్తున్నారు. ఇది మొన్న కేబినెట్లో కూడా చర్చించాం. ఎక్కడైనా సరే మనకి ఈ రాష్ట్రంలో నుంచి వెళ్ళేటువంటి బస్సు వేరే రాష్ట్రంలోకి వెళ్ళి తిరిగి మళ్ళీ మన రాష్ట్రంలోకే డెస్టినేషన్కి వస్తే దానికి కూడా వీరికి ఉచిత బస్సు ఉంటుంది. వేరే రాష్ట్రంలోకి వెళ్తుంది కనుక దానికి ఇవ్వమంటలేదు. ఇవాళ మీకు బోర్డర్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బోర్డర్ డిస్ట్రిక్ట్స్లో కొన్ని అటు కర్ణాటకకి, కొన్ని తమిళనాడుకి వెళ్ళి మళ్ళీ తిరిగి ఆంధ్రాకి వస్తాయి. అటువంటి బస్సుల్లో కూడా మహిళలకు వెళ్ళాల్సి ఉంటుంది. ఒక నాన్ స్టాప్ కానీ సూపర్ లగ్జరీకి కానీ మాత్రం ఉండదు. కానీ ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మహిళలకి ఇది ఒక పెద్ద వరం. ఇవాళ ప్రయాణం చేయలేక, డబ్బు ఖర్చు పెట్టలేక కొన్ని పనులు వాయిదా వేసుకునేటువంటి పరిస్థితి నుంచి మహిళలందరికీ కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆ కానుక ఉచిత బస్సు కార్యక్రమాన్ని రేపు 15వ తారీఖు నుంచి ముఖ్యమంత్రి గారి యొక్క అమృత హస్తాల మీద ప్రారంభించుకుంటున్నాం అనేటువంటి మాట కూడా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో మొత్తం రాష్ట్రాన్ని ఏదో బటన్ నొక్కామనేటువంటి మాట కాకుండా సంపూర్ణమైనటువంటి అభివృద్ధి దిశగా, అభివృద్ధి సంక్షేమాన్ని రెండింటినీ కలిపి పూర్తిగా ముందుకు తీసుకెళ్ళడానికి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రయత్నానికి మనందరం కూడా చేయూతనివ్వాలి, వారి చేతులకు బలాన్ని ఇవ్వాలి. తద్వారా ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా 2047 వచ్చేటప్పటికి పూర్తిగా స్వర్ణాంధ్రప్రదేశ్ అయ్యే విధంగా ముఖ్యమంత్రి గారు ఏ కళలైతే కంటున్నారో అది నిజం చేయాలనేటువంటి మాట తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు.